హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఎప్పుడైనా ఆలోచించారా, కిలో పల్లీలు 200 అయితే కిలో పల్లి నూనె మార్కెట్లో 150 రూపాయలకు ఎలా వస్తుంది? ఇక్కడే మోసపోతున్నాం. కల్తీ నూనెలు తాగి అనారోగ్యం పాలవుతున్నాం. రండి, స్వచ్ఛమైన నూనెల ప్రపంచంలోకి స్వాగతం. గానుగ నూనెల్ని అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఇండియుగ్ గానుగ నూనెల అధినేత సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. రండి. వంటిల్లే వైద్యశాల అంటారు. మరి ఆ వంటింట్లో అత్యంత కీలకమైన ఇంగ్రీడియంట్ ఏది? నూనె. మనం వంటల్లో వాడే మంచి నూనె, ఎడిబుల్ ఆయిల్. మరి ఈ ఆయిల్స్ ఎలా ఉంటున్నాయి, మనం తినే ఆయిల్స్? ఎందుకంటే ఈ ఆయిల్ మన నిత్య జీవితంలో ఎంత ఉపయోగం అంటే, మెదడు ఆరోగ్యానికైనా, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆయిల్స్ మన శరీరంలోని అన్ని అవయవాల మీద అద్భుతంగా పనిచేసి చివరికి డయాబెటీస్ కూడా తగ్గించే గుణాలు ఉంటాయి ఈ మంచి నూనెల్లో. కానీ మనం ఏం వాడుతున్నాం ఈ నూనెలు? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కిలో పల్లీలు మార్కెట్లో 100 నుంచి 200 రూపాయలు ఉంటుంది. మరి అదే కిలో పల్లి నూనె 180 రూపాయలకే దొరుకుతుంది మార్కెట్లో. ఎలా సాధ్యం? మీకు తెలుసా, 20 కిలోల పల్లీలు వాడితే 8 కిలోల మంచి నూనె వస్తుంది, పల్లి నూనె. మరి అలాంటిది కిలో 180 రూపాయలకి ఎలా దొరుకుతుంది మార్కెట్లో? అంటే దాంట్లో ఏదో జరుగుతోంది, ఏదో మతలబు ఉంది. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం వద్దు అనే కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరగడంతో గానుగ నూనెలకి ప్రాధాన్యత పెరిగింది. జనం ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ గానుగ నూనెలను గట్టిగా వాడుతున్నారు. బాగా అంటే ఒకప్పుడు మన చిన్నతనంలో వాడేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు ఆ సాంప్రదాయం ఊపందుకుంది. ఎక్కడ చూసినా మన చుట్టుపక్కల గానుగ నూనెలు కనిపిస్తూనే ఉన్నాయి. సరే, గానుగ నూనెలు వచ్చాయి, బ్రహ్మాండంగా వాడుతున్నాం. ఎలాంటి గానుగ నూనెలు వాడాలి? దాంట్లో కూడా తేడాలు ఉన్నాయో. మరి ఆ తేడాలు ఏంటి? ఎలాంటివి వాడాలి? ఎవరిని నమ్మాలి? ఏ బ్రాండ్ని నమ్మాలి అనే విషయాలు తెలుసుకునేందుకు ఇవాళ మనం సతీష్ గారిని ఆహ్వానించాం. సతీష్ గారు ఇండియుగ్ అనే ఒక బ్రాండ్ సృష్టికర్త. అది ఇప్పుడు హైదరాబాద్లో, తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న బ్రాండ్. మరి ఆ బ్రాండ్ పేరుతో ఆయన అన్ని రకాల వంట నూనెలకు దగ్గర నుంచి మోకాళ్ళకు ఉపయోగపడే రకరకాల మందులుగా, ఔషధాలుగా ఉపయోగించే ఆయిల్స్ను కూడా ఆయన తయారు చేస్తున్నారు ఈ గానుగ పద్ధతిలో. మరి ఆ విశేషాలు ఏంటి, దాని ఫలితాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. బ్రహ్మాండంగా ఉంటుంటారు, ఎందుకంటే మీరు అన్ని ఇవే ఆయిల్స్ వాడిస్తున్నారు బ్రహ్మాండంగా. నేను మీ కస్టమర్ని 2 ఏళ్ళుగా బ్రహ్మాండంగా వాడుతున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయిల్స్. థ్యాంక్ యూ అన్న. సో అన్న, అంటే గానుగ నూనెలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. మళ్ళొక్కసారి అసలు ఏంటి గానుగ నూనె అన్న? గానుగ నూనె అంటే ఏంటన్నా, ఇప్పుడు కోల్డ్ ప్రెస్ అంటున్నాం, ఇంగ్లీష్లోకి వచ్చేవారు కోల్డ్ ప్రెస్ అంటున్నాం. కోల్డ్ ప్రెస్ అంటే ఏంటంటే లోయర్ టెంపరేచర్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్న. ఓకే. అంటే జనరల్గా ఇంటర్నేషనల్ లెవెల్ ఏమైతుంటే 60 degrees లోపల ఏవైతే టెంపరేచర్ వస్తుందో దాన్ని కోల్డ్ ప్రెస్ అంటున్నాం. కోల్డ్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఆ న్యూట్రియంట్స్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, అరోమా కానీ ఉండిపోతుంది అన్న. దానివల్ల మనకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అది మేజర్గా వస్తున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఆయిల్స్లో రకరకాల యాంటీ ఆక్సిడెంట్ కానీ, విటమిన్స్ కానీ చాలా ఉంటాయి. సో 60 దాటితే, అంటే మామూలుగా నాకు తెలిసి రిఫైన్డ్ ఆయిల్స్ 200 degrees దగ్గర చాలా దారుణం. 250 అక్కడ వరకు తీసుకెళ్తారు. కాబట్టి ఏం నష్టం జరుగుతుంది మనకి? అంటే ప్రాపర్టీస్ పోతాయి అన్న, మేజర్గా ప్రాపర్టీస్ పోయి మళ్ళీ యాడ్ ఆన్ చేయాలి ప్రాపర్టీస్. ఓకే. మనకు విటమిన్స్ పోయి మళ్ళీ ఆర్టిఫిషియల్గా మనం విటమిన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ యాడ్ చేస్తారు. విటమిన్స్ యాడ్ చేస్తారు అక్కడ. ఓకే. ఏదో మీరు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. లేదని యాడ్ చేస్తారు. విటమిన్స్ అయితే డిఫరెంట్ ప్రాసెస్లో అయినా కానీ యాడ్ చేస్తారు యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా దొరుకుతాయి అన్న. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్లు
గానుగల్లో మళ్ళీ టైప్స్ కోల్డ్ ప్రెస్ అని గాను కానీ ఎద్దు గాను కానీ ఇవన్నీ అవును, అవును, చాలా రకాలుగా అవును, ఉన్నాయన్న. అవును. ఏదైనా మంచిదే అన్న actually. ఎందుకంటే అన్నీ కూడా 60 డిగ్రీస్ లోపటే వస్తున్నాయి కాబట్టి 60 డిగ్రీస్ లోపల చేస్తే మంచిది. మంచిదే ఇబ్బంది ఏం లేదు. ప్రాపర్టీస్ పోకుండా ఉంటాయి అన్న యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఇది ఉందా అనుకోండి అన్న, అవును. ఇక్కడ ల్యాబ్ టెస్ట్ చేసి మనం విటమిన్స్ ల్యాబ్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్ చేసి విటమిన్స్ వేస్తున్నాం, న్యూట్రియన్స్ పార్ట్. ఓకే. ఇప్పుడు మా కాలనీలో కూడా ఒక కోల్డ్ ప్రెస్ చేసి ఒక చిన్న షాప్ ఉంది. ఎస్ సార్, మా కళ్ళ ముందే ఆయన తీసిస్తారు. తీసిస్తున్నాడు. ఎస్ ఎస్ సార్. సో దానికి ఇండియుకి ఏంటి తేడా అన్న ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ఇప్పుడు మీ ఇంటి దగ్గర తీసేది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇంటి దగ్గర ఇదన్న ఇది ఇంటిది ఇలా ఉంటుంది. ఓకే. మీరు ఇప్పుడు ఇందులో చెప్పగలుగుతారని ఎప్పుడు తయారు చేస్తామని? ఇదా చెప్పలేము. అదే మా ఇంటికి ఎప్పుడు తయారు చేయగలుగుతాము? ఇక్కడ డేట్ మెన్షన్ చేసాము. ఎప్పుడు డేట్ చేసి ఎప్పుడు తయారు చేస్తాము, ఓకే, ఏ మంత్ తయారు చేస్తాము, ఏ రోజు తయారు చేస్తాము అనేది కూడా మెన్షన్ చేస్తున్నాం. ఓకే. అంటే కస్టమర్కి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఓకే. ఒక 1 వీక్ కింద తయారు చేస్తామంటే ఎస్ 1 వీక్ కింద డేట్ ఉంటుంది. ఇక్కడ ఏమైతే ఉందంటే ఏం మెన్షన్ చేయట్లేదు జనరల్గా. అంటే మీ కస్టమర్ వెళ్ళినప్పుడు ఏమైతే ఈ రోజు తయారు చేస్తారంటే న్యాచురల్గా ఈ రోజే తయారు చేస్తా ఉంటారు. 4 days ముందు తయారు చేసినా ఈ రోజే తయారు చేస్తా ఉంటారు. అంటే షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు యాజ్ పర్ ల్యాబ్ పోస్ట్ యాక్చువల్గా 6 months ఉంటుంది అనేది. 6 months వరకు. అంటే 6 months తర్వాత కూడా వాడొద్దని ఏమి కలపం. మనం డైరెక్ట్ సీడ్స్ వేస్తాము, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తాం, ఇదైతే ఫిల్టర్ చేస్తామన్నా క్లాత్ ఫిల్టర్, నాట్ రిఫైన్డ్ క్లాత్ ఫిల్టర్. క్లాత్ ఫిల్టర్ చేస్తాం. సో ఏదైతే ఏమైనా సెడిమెంట్ ఉంటే నీట్గా వస్తుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మైల్డ్గా ఉంటుంది అన్న స్మెల్. పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఎక్కువ స్మెల్ ఉంది అనుకున్న పిల్లలు తినరు జనరల్గా. ఇందులో వచ్చే వరకు ఏమైతుందంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఉంటుంది, మడ్డి ఉంటుంది, స్మెల్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్కి వచ్చే వరకు లేడీస్ ఇబ్బంది పడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయిల్ వేస్ట్ చేసుకోలేరు, ఈ మడ్డి వేయలేరు కర్రీస్లో. సో అట్లా అడ్వాంటేజ్ అన్న మేజర్గా. మనకి కలర్ ఎందుకు తేడా వచ్చింది, అంత వేరియేషన్ ఉంది? ఫిల్టర్ చేసి వచ్చేస్తుంది అన్న, ఈ కలర్ వచ్చేస్తుంది ఫిల్టర్ చేస్తే. ఈ మడ్డు అంతా ఇప్పుడు ఇదంతా మడ్డు పోతుంది కదా, అందులో కూడా మడ్డు ఉన్నది. ఈ మడ్డు అంతా పోయి ఇలా అవుతుంది అన్నమాట యాక్చువల్లీ. ఓకే ఓకే ఓకే. సో ఇది ఫిల్టర్ చేయాలి. మీకు ఇచ్చేదన్నా మీరు లాస్ట్ 2 years ఇదేనా ఈ వెరైటీ, ఇది కాదు. ఓకే, ఈ వెరైటీ ఇస్తున్నాం అన్న. ఓకే. సో దీనిలో ఏంటంటే లాస్ట్ డ్రాప్ వరకు వాడచ్చు, మైల్డ్ స్మెల్, ఎక్కువ స్మెల్ ఉండదు అన్న. ఇప్పుడు ఎట్లుందంటే ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఒక కర్రీ చేశారన్న, సపోజ్ టేకే ఆలు కానీ టమాటా కానీ ఈరోజు. సో ఆయిల్ వేస్తారు, ఇది ఆయిల్ వేసారు. సో ఏది డామినేట్ చేయాలి? ఆయిల్ డామినేట్ చేయొద్దు, కర్రీ డామినేట్ చేయాలి. సో ఇప్పుడు ఇది వేసాం అనుకోండి అన్న, ఆయిల్ డామినేట్ చేస్తుంది. స్మెల్ ఎక్కువ వచ్చే వరకు మీరు ఈరోజు ఆలు తిన్నారా, వంకాయ తిన్నారా, కొద్దిగా ఇబ్బంది. ఇదేమైందంటే లైట్ స్మెల్, అంటే ఎన్హాన్స్ చేస్తుంది, టేస్ట్కి ఎన్హాన్స్ చేస్తుంది అంతేగాని ఆ ఒరిజినల్ టమాటా ఫ్లేవర్ పోదు. ఆలు కానీ కర్రీ వంకాయ కానీ ఆ కర్రీ. దీనిలో ఏమవుతుందంటే ఆ స్మెల్ ఎక్కువ అయ్యే వరకు మనకి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. రైట్. మీకు ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుందా అన్న? మనం యాక్చువల్లీ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ రాజేంద్రలో ఉందన్న. వాళ్ళ టెక్నికల్ కొలాబరేషన్, వాళ్ళ దగ్గర మనం ట్రైన్ అయ్యాము. ట్రైన్ అయిన తర్వాత దెన్ మనం స్టార్ట్ చేసాం. ఈ ఆయిల్ గురించి జనాలకు తెలియని విషయం ఏమైనా ఉందా, గొప్ప విషయం? అంటే ఏం లేదు, జనాలు ఏంటంటే ఏమవుతుందన్న, మేజర్ కాస్ట్ మీదనే ఫోకస్ చేస్తాం. ఇది తినడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుందని ఇంకా అవేర్నెస్ కావాలన్న. ఓకే. ఆ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామన్నా, ఇంట్లోనే చేసుకోవడానికి చిన్న మిషన్స్ కూడా తీసుకొచ్చాం. చిన్న మిషన్స్ ఒకవేళ ఇంట్లో చేసుకుంటే ఇట్లాంటి చిన్న మిషన్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. చిన్న మిషన్ ఎట్లా చేయాలి దీంతో? సింపుల్ అన్న. ఓకే. లైక్ గ్రైండర్. ఒక స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 minutes ఆగడము, సీడ్స్ వేయడము, ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది, ఇక్కడ నుంచి కేక్ వస్తుంది. అంతే, సింపుల్. వాడేసుకోవడం. కాకపోతే కొద్ది పల్లీలు కొద్దిగా ఎండబెట్టాలన్న, మాయిశ్చర్ తక్కువ ఎండబెడితే ఈజీగా వస్తుంది. ఇంకా వాళ్ళ ఇష్టం అన్న. ఏదో ఇప్పుడు ఏమంటారు, 1 kg తీసుకుంటారా, 1/2 kg తీసుకుంటారా, అది చేసుకోవచ్చు. ఇంకా లేదు ఒక 10 మంది కలిసి ఒక మిషన్ తీసుకొని అలా స్టార్ట్ చేసుకోవచ్చు. రేట్ ఎక్కువ తక్కువ ఇంకా ఉండదు కదా, మన కళ్ళతో మన చేతులతో తీసుకున్నది మనకు ఒక ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. చిన్న మిషన్స్ తీసుకోవచ్చు. 20,000 నుంచి స్టార్ట్ అవుతుందన్న. 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, చేసుకోవచ్చు. లేదు ఒక కమర్షియల్ కొద్ది ఇంట్లోనే కమర్షియల్ కావాలంటే ఒక 70,000-80,000 పెట్టుకుంటే మంచి మిషన్. ఇందులో పెద్ద మిషన్ వస్తుందన్న, వాళ్ళు డ్రా తీసుకొని చేసుకోవచ్చు. ఒక 10 members ఫ్రెండ్షిప్ అనుకోండి. అంటే అక్కడిక్కడ స్పెండ్ చేసే వాళ్ళకన్నా మంచి ఫుడ్ స్పెండ్ చేస్తే మనకు హెల్తీ ఉంటుంది, మేజర్గా టేస్టీ ఉంటుంది, హెల్తీ ఉంటుంది. ఎట్లా తయారవుతుంది అంటే బేసిక్గా ఎలా తయారవుతుంది? అని ఏం లేదన్న, సీడ్స్ వేయడం మేజర్గా. సీడ్స్ ఏంటంటే
వాళ్ళు హెల్ప్ చేస్తారు మన ఏఐ వారు వాళ్ళు కూడా. ఇప్పుడు మా ఇంటి ముందు షాప్లో ఉంటాయి పల్లీలు, అవును. అవి తీసుకొచ్చి ఇస్తే ఆయిల్ చేసి ఇస్తారా? మేము ఆయిల్ చేసిస్తాం, మేము స్టిక్కర్ ఇక్కడ ఏమి ఇవ్వం అక్కడ, అచ్చా, ఓకే. ఎందుకంటే సర్టిఫై కాదు కాబట్టి ఓహో, ఓకే. మేము సర్టిఫైడ్ దానికే స్టిక్కర్ ఇస్తాం. ఓకే. ఏవైతే సీడ్స్ సర్టిఫైడ్ ఉంటాయో దానికి మాత్రమే మనం స్టిక్కర్ ఇస్తాం. అచ్చా, ఎక్కడి నుంచి వస్తాయి మీకు సీడ్స్ వాళ్ళు లోకల్ ఫార్మర్స్ ఉన్నారన్న, అచ్చా, ఓకే. అంతపూర్ కానీ మహబూబ్ నగర్ కానీ వాళ్ళు కనెక్ట్ చేశారు లోకల్ ఫార్మ్స్ నుంచి, అక్కడ నుంచి డైరెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని వచ్చి మీరు చేస్తాం. ఓకే. చేసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కూడా కొద్దిగా పంపిస్తాము, వాళ్ళు క్రాస్ క్వాలిటీ చెక్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, ఓకే, ఓకే, ఎన్ష్యూర్ చేస్తారు. రైట్ అన్న. రిఫైన్డ్ ఆయిల్కి సంబంధించి తుక్కు అంత వేసేస్తారు దానిలో. నేను చూశాను ఒకసారి ఆయిల్, రెగ్యులర్ ఆయిల్ మిల్లో చూశాను. ఈ చివరికి ఆ పల్లీల మీద ఉండే పొట్టు కూడా దానిలో కలిసిపోతా ఉంటుంది, అది ఆయిల్ తయారవుతుంటుంది. ఇవి కూడా అట్లనే చేస్తారా? లేదన్న, మంచి సీడ్స్ ఇక్కడ సీడ్స్ మంచి చేస్తాం, ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, ఐఐ వార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి మంచి సీడ్స్ వేస్తాం. ఎందుకంటే మంచి సీడ్స్ వేస్తేనే ఇన్పుట్ ఏదైతే ఉందో అన్న అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే. ఇన్పుట్ బాగుంటే అవుట్పుట్ బాగా వస్తుంది జనరల్గా, మనకు తెలిసిన చిన్న లాజిక్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రాండ్లో వెళ్తున్నాము, ప్రీమియం వెళ్తున్నాము, సో మంచి సీడ్స్ వేస్తాం, మంచి ఆయిల్ వస్తుంది. ఓన్లీ సింపుల్. రైట్. 5 కిలోల ఆయిల్ మాకు రావాలి అంటే ఓకే, మీరు ఎన్ని కిలోల పల్లీలు వాడతారు అన్న? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది గ్రౌండ్నట్ ఉందన్న, ఈ గ్రౌండ్నట్ అప్రాక్సిమేట్లీ 40% వస్తుందన్న యావరేజ్గా సీడ్స్ను బట్టి. అచ్చా, అంటే కిలో ఆయిల్ వేస్తే 400 గ్రామ్స్ వచ్చేసి 35 to 400 గ్రామ్స్. అచ్చా, ఓకే. అంటే కొన్ని సీడ్స్ కొద్దిగా అటు ఇటు ఉంటాయి కదా, అందుకే 350 నుంచి 400 గ్రామ్స్ 40% అన్నమాట. అంటే 2.5 నుంచి 3 kgs అవసరం ఉంటుందన్న ఒక గ్రౌండ్ నెట్ తీయడానికి. ఓకే, గ్రౌండ్ నెట్ తీయడానికి. ప్లస్ సపోజ్ అదే ఇప్పుడు మీరు మళ్ళీ కుస్మల్ అనుకోరండి అన్న, సాఫ్లవర్ అని సపోజ్, ఇది 18 to 20% వస్తుందన్న. 18 to 20 అంటే 10 కిలోలు వేస్తే ఓకే 18 to 20% వస్తుంది. 1.8 కానీ 2 kgs వస్తుంది. ఓకే. సాఫ్లవర్ కుస్మ నూనె అంటారు. ఇది అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో జనరల్గా ఏంటంటే ఇండియన్ ఆలివ్ ఆయిల్ అంటారు. ఇండియన్ ఆలివ్ ఆయిల్ నాకు చెప్పారు, మీరు ఇది 5 లీటర్లు వాడితే ఒక 2 లీటర్ల వాడండి అని నాకు చాలాసార్లు చెప్పారు. ఇండియన్ ఆలివ్ అంటే అన్న ఇక్కడ ఏంటంటే మేజర్గా దీనిలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేడీస్కి ఏమవుతుంటే గ్రౌండ్ నెట్ కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండదు అన్న, బాయిలింగ్ పాట్ కొద్దిగా అటు ఇటు ఉండడం వల్ల ఫ్రెండ్లీగా ఉండదు. ఇది ఏంటంటే డీప్ ఫ్రైస్ కానీ లైక్ పాపడ్ వేసుకున్నా, మీరు ఏదైనా ఫ్రై చేసుకున్నా ఇది హ్యాపీగా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాదు, లేదంటే వాళ్ళు బబుల్స్ వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడతారు, అదే వేరే ఆయిల్స్ అయితే. ఇది కొద్దిగా బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే టేస్ట్ న్యూట్రల్ ఉంటుంది. మరి ఇప్పుడు గ్రౌండ్ నెట్ ఏమో టేస్ట్ ఎన్హాన్సర్ గ్రౌండ్ నెట్, ఇది ఏంటంటే న్యూట్రల్ అనమాట. ఇది వేయడం వల్ల పెద్ద ఎన్హాన్స్ ఏం కాదు, కానీ హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హార్ట్కి హెల్త్ మంచిది. ఇప్పుడు మా దగ్గర యాక్చువల్ మ్యాక్సిమం అన్న ఇది 50 to 60% సేల్ ఇదే ఉంది, కుస్మ నూనె, సాఫ్లవర్. ఓకే. సెకండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. యాక్చువల్లీ నేను అసలు గ్రౌండ్ నట్ ఆయిలే టాప్ లో ఉంటుంది. లేదన్న, మన దగ్గర అంతా కొద్దిగా హెల్దీ పాయింట్ లో పోతున్నారు కాబట్టి ఎక్కువ సాఫ్లవరే పోతుందన్న. సాఫ్లవర్. రైట్ అన్న. అన్నిట్లలో కల్తీ జరుగుతుంది మామూలుగా బయట, సో వీటిలో కూడా కల్తీ జరిగే ఛాన్సెస్ ఉంటుందన్న. అంటే మన క్వాలిటీ ఇవ్వాలని ఒక కాన్షియస్, ప్రైజింగ్ భయపడతానన్నా. ఇప్పుడు ఏమవుతుందన్న, సపోజ్ ఇప్పుడు మీరు పెట్టారు పక్కన, మీ పక్కన నేను పెట్టాను, అప్పుడు నేనేం చేయాలి, మీకన్నా నేను రేట్ తక్కువ ఇవ్వాలి. రేట్ తక్కువ ఎట్లా ఇవ్వాలి, నేను కల్తీ కలపాలి. ఇప్పుడు మేమేమంటామన్నా, ఇంత కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే దాంట్లో ఏ దాంతో ఉన్నా చెలగాటం ఆడొచ్చిన, ప్రాణాలతో చెలగాటం ఆడడం కరెక్ట్ కాదు. కావాలంటే 10 రూపాయలు ఇవ్వడానికి కస్టమర్ రెడీగా ఉన్నారు. జెన్యూన్ ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలన్న. మేజర్గా ఏంటంటే మనం క్వాలిటీ ఇచ్చి క్వాలిటీ డబ్బులు తీసుకోవాలన్న. కల్తీ చేస్తే ఇంకా మళ్ళీ కాన్సెప్ట్ అంతా దెబ్బతింటుంది, మొత్తము ఇంకా మళ్ళీ పూర్వం వెళ్ళిపోతుంది, మళ్ళీ డిఫరెంట్ ఆయిల్స్కి వెళ్ళిపోతుంది. కాటన్ సీడ్ ఆయిల్ కలుపుతారని విన్నాను, నిజమేనా అన్న? కొంత కలుపుతున్నారు అన్న, ప్రైజింగ్ గురించి అన్న, తక్కువ ఇవ్వాలి, తక్కువ రేట్ ఇవ్వాలనేది అది మనం వర్కౌట్ కాదన్న. మేమేందంటే వాళ్ళ సూపర్విజన్లు చేస్తున్నాం కాబట్టి మేము చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నామన్న. సో అదే అన్న, ఇప్పుడు అంటే ఈ ప్రశ్న నాకు తెలిసి మళ్ళీ అడుగుతున్నాను. రెగ్యులర్ ఆయిల్స్తో పోలిస్తే మీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎట్లా దీన్ని ఎట్లా అన్న? ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక చెప్తాను ఎగ్జాంపుల్ అన్న. ఒక చిన్న ఫ్యామిలీ ఉందన్న, ఒక చిన్న ఫ్యామిలీలో ఒక 5 లీటర్స్ పడుతుందన్న. సపోజ్ ఇప్పుడు ఇదే ఇంకొక 5 లీటర్స్ పడుతుంది యాక్చువల్లీ అన్న. ఇప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ మీరు బయట కొనే ఆయిల్స్ 150, 180 ఉందన్న, ఇది 400 ఉంది ఎగ్జాంపుల్.
400 అంటే 250 రూపీస్ ఎక్స్ట్రా, 220 టు 250, సరే ఐఎస్ సైడ్ తీసుకుందాం, 250 రూపీస్ అన్న, 250 ఇంటూ 5 అంటే ఎంత, 1250 అన్న. క్యాన్ వీ అఫోర్డ్ అన్న 1250? ఎంత హెల్త్ మంచి హెల్త్కి ఎందుకు చేయలేం? 1250. ఇక్కడ ఏమవుతుందంటే 150, 400 అనే వరకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది అన్న. మనకు ఫ్యామిలీకి సరిపడేది 4 to 5 లీటర్సే. సో 4 లీటర్స్ అంటే 1000 రూపీస్ వస్తుందన్న. 1000 రూపీస్కి ఇంత మంచి ఆయిల్ వస్తుంది, విటమిన్స్ వస్తున్నాయి. సో అందరూ అఫోర్డ్ చేయగలుగుతారన్న. ఓకే, ఇది కాస్ట్లీ కాదన్న. ఓకే. ఇంకోటి ఏమన్నా, ఇక్కడ విస్కాసిటీ కరెక్ట్ ఇది ఉండడం వల్ల కన్జంప్షన్ కూడా తక్కువ అవుతుందన్న. సపోజ్ మీరు 4 స్పూన్స్ వేసే బదులు 3 స్పూన్స్ వేసారనుకోండి, సరిపోతుంది. అది కూడా కన్జంప్షన్ తగ్గుతుంది. ఓకే, రైట్. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ గురించి సాధారణ ప్రజల్లో మీరు రెగ్యులర్ కలుస్తుంటారు కదా, ఎస్ అన్న. వాళ్ళు ఉండే అపోహలు ఎలా ఉంటాయి? ఎలాంటి అపోహలు ఉంటాయి వీటి మీద? అన్న అదే మీరు ఇప్పుడు చెప్పాను కదా, రేట్ ఎక్కువ అనేది ఒకటి ఉంటుంది. ఒకటి రేట్ ఒకటి ఎక్కువ, ఎక్కడ కరెక్ట్గా దొరుకుతుందో తెలీదు, ఓకే, ఏ క్వాలిటీ వాడుతున్నారో తెలియదు. ఓకే, మేము కూడా ఎక్స్పర్ట్ కాదన్న, ఆ ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల మేము కొద్దిగా ఎక్స్పర్ట్ అయ్యాము. ఓకే, ఓకే. స్టార్టింగ్ తెలిసేది కాదు, ఎందుకు వాళ్ళతో టైఅప్ అయ్యాము, తర్వాత మనం నేర్చుకున్నాము, ఎక్స్పర్ట్ అయ్యాము అనమాట. ఓకే. సో మేజర్గా రేట్ అన్న అంత ఏం లేదు. ఇంకా ఒకటి ఏంటంటే ఎక్కడ జెన్యూన్ దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు ఇది ఉంది అనుకున్నా, సపోజ్ ఇది ఫుడ్ గ్రేడ్ బాటిల్ అన్న, ఇది ఫుడ్ గ్రేడ్ బాటిల్, ఇది నాన్ ఫుడ్ గ్రేడ్ బాటిల్. ఓకే, 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 రైట్. ఇంత మంచి ఆయిల్ తీసిన తర్వాత రేట్ తక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇది దీనిలో వేస్తారన్న. ఫుడ్ గ్రేడ్ వేస్తే ఏంటంటే సేఫ్, ఇచ్చే ఏదైతే ఆయిల్ ఉందో మంచి బాటిల్లో ఇస్తే సేఫ్గా వాళ్ళకు ఉంటుందన్న. ఇంత మంచి ఆయిల్ తీసేసి మళ్ళీ నార్మల్లో వేస్తే, ఎందుకంటే ఈ బాటిల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, డిఫరెన్స్ వస్తుంది, చాలా తేడా ఉంటుంది. అవును, డబుల్. ఇది 10 రూపాయలు అంటే ఇది 20 రూపాయల బాటిల్. సో నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు దగ్గరలో ఉంటే ఎక్కడైనా, ఇప్పుడు మేమున్నాము ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ అంటే పంపిస్తున్నాం యాక్చువల్గా. ఇప్పుడు ఇది ఉందన్న, ఇది ఫుడ్ గ్రేడ్ సర్టిఫైడ్ అనమాట. సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడే తీసుకుంటున్నాం మనం. వెరీ గుడ్. సో అట్లీస్ట్ మనకి ఎంత మంచి ఆయిల్ చేసినా అన్న వెజల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంతే కదా. సో లేదా ఇంకొన్ని రోజుల తర్వాత అన్న, ఇప్పుడు మనము ఇంకా స్టీల్ క్యాన్లకు దానికి రావాలన్న. యాక్చువల్లీ ఇప్పుడు లాజిస్టిక్స్ మనకి కరెక్ట్గా సూటబుల్ కావు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా స్టీల్ క్యాన్ ఇచ్చేసి మీ స్టైల్ ఇంకా పూర్వం, ఎందుకంటే పూర్వం ఆయిల్ తింటున్నారన్న, మంచి రోజులు పాత రోజులు ఆయిల్ తింటున్నారు కాబట్టి మనం క్యాన్ కూడా మీరు రేట్ వేసినా కూడా తీసుకుంటారు. పనికొస్తుంది నెక్స్ట్ దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు అన్న. అట్లా అన్నమాట. నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం అన్న, ఎలా అది లాజిస్టిక్స్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. ఇదో ఎందుకంటే ఏం లేదన్న, ఇప్పుడు స్టీల్ క్యాన్ అంటే లాక్ ఉండాలి, మళ్ళీ లాక్ ఉండాలి, ఎందుకంటే మధ్యలో ఎవరైనా ఏం చేసినా, ఇదంటే సీల్డ్ ఉందన్న, ఇది టోటల్ సీల్డ్ కాబట్టి ఇబ్బంది. సీల్ బాగుంటుంది, సీల్ కూడా చాలా బాగుంటుంది. ఎస్ అన్న, ఇది సీల్డ్ ఇది ఉందన్నమాట యాక్చువల్లీ. సో చూద్దామన్న ఇంకా ఫ్యూచర్లో మరి ఎలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా వేరే సైంటిస్టులు కూడా వర్క్ చేస్తున్నామన్న. మన ఈజీగా ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలని. అంటే ప్రతిదీ అంటే హార్మ్ఫుల్, ఇప్పుడు ఇది ఉందనుకున్నా హార్మ్ఫుల్ అంటే ఛాన్సెస్ ఉంది. రీసైక్లింగ్ బాటిల్కి వచ్చేస్తున్నాం. మనకు గుర్తుందా 25 లీటర్ల క్యాన్లు ఉండేవి? స్టీల్. అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 15 లీటర్స్ ఉన్నాయన్న. 15 లీటర్స్ అయితే అందులో ఇస్తాం మనం. 15 లీటర్స్ అయితే అందులో అంటే కమర్షియల్ యూజ్ కేమో. కమర్షియల్ హోటల్ అంటే కొద్ది పెద్ద ఫ్యామిలీ ఉంటాయి కదా, జాయింట్ ఫ్యామిలీలో. జాయింట్ ఫ్యామిలీలో ఏం చేస్తారంటే ఒక తీసేసుకొని దే యూస్ ఫర్ 1.5 month అనమాట. ఎందుకంటే 6 months లైఫ్ ఉంది కదా, 6 months ఉంది కాబట్టి 1.5 month లో ఇది చేస్తారు. జనరల్గా ఓపెన్ చేసినాక 2 months లో క్లోజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో, ఏవైతే ఫ్లేవర్ ఉందో. సో నా సజెషన్ జనరల్గా ఏం చేస్తానంటే, మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా 5 లీటర్స్ తీసుకెళ్ళండి ఫస్ట్. అది అయిపోయిన తర్వాత దెన్ వీల్ డెలివర్ ఆర్ ఫ్రెష్గా తీసుకోండి. ఎందుకు అప్పుడు అంటే మనకు అవైలబిలిటీ లేదు, ఎప్పుడో వెళ్ళి తీసుకొని రావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకోండి అని నా సజెషన్. సేల్ వద్దు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి, ఫ్రెష్నెస్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి కస్టమర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మీ కస్టమర్ల నుంచి ఎస్ అన్న, మీకు ఇంతవరకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి అన్న? ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 3.5 years అయిందన్న. కొందరు ఏమంటారంటే, నేను కస్టమర్స్ లిస్ట్ కూడా కావాలంటే ఇస్తానన్నా. ఇప్పుడు కొందరికి కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతుందని వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్పారు. కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతుందని ఫీడ్బ్యాక్ చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే, పిల్లలు టేస్టీగా ఫుడ్ తింటున్నారు. మా ఒక కస్టమర్ ఉన్నాడన్న, యాక్చువల్గా గ్రౌండ్ నట్ వాడుతున్నారు వాళ్ళు. పిల్లలకి ఏంటంటే బటర్ అని చెప్పి తినిపిస్తున్నారు. దే ఆర్ ఈటింగ్ హ్యాపీ అన్న, హ్యాపీలీ దే ఆర్ ఈటింగ్. సూపర్. సో అట్లా అనమాట యాక్చువల్గా. సో ఎందుకంటే అన్న, ఇప్పుడు కోకోనట్ ఉంది, మైల్డ్ స్మెల్ ఉంటుంది. కోకోనట్ స్మెల్ ఎక్కువ రాదు, మైల్డ్ అంటే చాలా మైల్డ్ ఉంటుంది అన్న. సో అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తారు అనుకోండి, హ్యాపీగా ఉంటుంది అన్న. సో ఇప్పుడు మీ వినియోగదారులు అంటే ఎవరు? ఫ్యామిలీస్ ఏనా, రెస్టారెంట్లు? లేదన్న, ఇప్పుడైతే ఫ్యామిలీస్ అన్న. ఫ్యామిలీస్. కొందరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక 2-3 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు స్నాక్స్ మ్యానుఫ్యాక్చర్స్. వాళ్ళు
మన ఆయిల్తో తయారు చేసి స్నాక్స్ అమ్ముతున్నారు ఒకటి ఏమో మరి కాస్ట్లీ కదా, కాస్ట్లీ అయినా వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు కదా, అచ్చా అచ్చా, ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో ఓకే, వాళ్ళు ఇప్పుడు ఒక గార్లిక్ పేస్ట్ చేస్తున్నారు, గార్లిక్ మంత్రం ఒక బ్రాండ్ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఆయిల్ కుస్మ నూనె తీసుకొని వాళ్ళందరూ చేసి అమ్ముతున్నారు. గార్లిక్ మంత్ర అని ఒక కంపెనీ ఉందన్నమాట, గార్లిక్ దీంతో చేస్తున్నారు, పేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మన ఆయిల్ సాఫ్లవర్ వాడుతున్నారు, సాఫ్లవర్ వెళ్ళి ఆయిల్ రేట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన మంచి నూనెతో చేస్తున్నారు కాబట్టి ప్యూర్ ఆయిల్తో కస్టమర్స్ ఆర్ రెడీ టు పే అన్న. హోటల్స్ అంటామన్నా వాళ్ళకు కమర్షియల్ వైబుల్ కాదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు, అక్కడక్కడ స్టార్ట్ చేశారన్నా, అక్కడక్కడ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది, కొద్దిగా షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంకా అంటే మనం వైట్ లేబులింగ్ ఇస్తున్నాం ఎక్స్పోర్ట్, వాళ్ళ లేబుల్ మీద ఇస్తున్నాము, మనం డైరెక్ట్ ఏం చేయట్లేదు. వైట్ లేబులింగ్ ఇచ్చేసి ఇలా స్టిక్కర్ లేకుండా ఇస్తామన్నా, దెన్ దిల్ పుట్ స్టిక్కర్ అండ్ వైట్ లేబులింగ్ కూడా మనం ఇండియాలో చేస్తున్నాము, బయట కూడా అన్న. ఇప్పుడు మా ఇంటి ముందట కూడా ఉంది, అవును, తర్వాత మా పక్క సందులో ఉంది, కోల్డ్ ప్రెస్ ఆయిల్ సంబంధించి ఎక్కడ చూసినా వస్తున్నాయి, ఇవి ఉన్నాయి, ఫుల్ మార్కెట్ ఇప్పుడు నడుస్తుంది. ఎందుకు నేను ఇండియాకుదే కొనాలి అన్న? చెప్పాను ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇండియాకి ఏంటంటే మేజర్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్తో టైప్ చేసుకోండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్స్, నో అడల్ట్రేషన్. ఓకే, మేజర్ టూ థింగ్స్ అన్న, నో అడల్ట్రేషన్ ప్లస్ ఫిల్టర్ చేసి ఇస్తున్నాం. ఎట్లా నమ్మాలి నేను అన్న? ఎప్పుడైనా రావచ్చు, మీరు కూర్చొని తీసుకోవచ్చు. ఇప్పుడు కొందరు కస్టమర్ ఉన్నారు, 20-30 లీటర్స్ అంటే వస్తారు, కూర్చుంటారు, నేను తీసేటప్పుడు వచ్చి కూర్చుంటారు, దే కెన్ టేక్ ఇట్, దే కెన్ సీ అన్న. 1 లీటర్ కొన్న సొంత ఫ్యాక్టరీ ఉందా? ఎస్ మలక్పేటలో ఉందన్న, సొంత ఫ్యాక్టరీ మలక్పేటలో ఉంది. మనకు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ ఉన్నారు, వ్యవస్థ అంతా ఉంది. రైట్ అన్న, వీటిని ఈ ఆయిల్స్ ని ఓన్లీ వంటకైనా ఇంకేమైనా వేరే ఉపయోగాలు? ఇప్పుడు కొన్ని ఆయిల్స్ ఉన్నాయన్న, లైక్ క్యాస్ట్రాల్ ఉంది, ఆముదం అంటాం. ఆముదం వెరీ గుడ్ ఫర్ హెయిర్ అన్న, వెరీ గుడ్ ఫర్ హెయిర్. ప్లస్ నైట్ జనరల్గా మన పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే నైట్ కొద్దిగా తీసుకునేవాళ్ళు, తాగేవాళ్ళు. అప్పుడు ఏంటంటే మోషన్ ఫ్రీగా ఉంటుంది మార్నింగ్. కరెక్ట్. సో ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయన్న. లైక్ ఇప్పుడు నైజర్ ఆయిల్ అన్న, అంటే మనము తెలంగాణలో గడ్డి నువ్వులు అంటాము, గడ్డి నువ్వులు, వెర్రి నువ్వులు అంటాం అన్న ఆంధ్రాలో అయితే. యాక్చువల్లీ అది ఏంటంటే కొద్దిగా మెమొరీ పెంచుతుంది యాక్చువల్గా, డైరెక్ట్ కన్సంప్షన్. ఇవన్నీ వంటలకు కావన్నా. మేజర్గా డైరెక్ట్ కుకింగ్ ఆయిల్స్ ఏమన్నా, ఫస్ట్ గ్రౌండ్ నట్, సాఫ్లవర్ కుస్మ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె, మేజర్ కుకింగ్ ఆయిల్స్ అన్న. మిగతా ఏంటంటే బాదం నూనె ఏంటంటే తలకు పెట్టుకుంటారు, నైట్ మసాజ్ చేసుకుంటారు కొద్దిగా ఫేస్ గ్లో కావడానికి. తర్వాత పాలల్లో కొద్దిగా వేసుకుని తాగుతారన్న, పాలల్లో వేసుకుని బాదం నూనె పాలల్లో కొద్దిగా వేసుకొని తాగుతారు. ప్లస్ ఆముదం చెప్పాను. తర్వాత ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అన్న, ఔషధ నూనె అంటారు. ఒమేగా 3 ఏదైతే ప్లాంట్ బేస్డ్ ఉందో అదొకటే ఉందన్న, ఒమేగా 3. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ అండ్ వెరీ గుడ్ ఫర్, అది కూడా ఏం చేస్తారన్నా సలాడ్స్ వేస్తారు, లేదంటే డైరెక్ట్ కొద్దిగా కన్సంప్షన్ చేస్తారు. బట్ ఇట్ షుడ్ బి యాజ్ డైరెక్టెడ్ బై ఫిజిషియన్. డాక్టర్ అడ్వైజ్ చేస్తే మనకు హ్యాపీగా ఉంటుంది. ప్లస్ కొందరు ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారు, నువ్వుల నూనె ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారు, అలా అనమాట. యాక్చువల్గా కొన్ని కుకింగ్కి వస్తున్నాయి, కొన్ని అది టైం టు టైం మేము కూడా గైడ్ చేస్తామన్నా, ఏ ఆయిల్ వాడాలి ఏంటి అనేది సీజన్ బట్టి కూడా మనకు ఉంటుంది ఆయిల్స్. ఇప్పుడు సపోజ్ అన్న చలికాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది, ఈ మన నువ్వుల నూనె కానీ సీజన్స్ బట్టి కూడా ఆయిల్ ఉంటుంది అన్న, అప్పుడు మనకు అన్ని బెనిఫిట్ తీసుకోవచ్చు అన్న. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మస్టర్డ్ ఉందన్న, మస్టర్డ్ మనం తినం యాక్చువల్గా, నార్త్ ఈస్ట్లోనే ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్ ఫర్ హార్ట్ యాక్చువల్గా, దానికి ఉన్న ప్రాపర్టీస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్, వెరీ ఫర్ డీప్ ఫ్రై బాగుంటుంది. అప్పుడు ఏం చేయాలన్నా, ఇప్పుడు మనం ఏం చేస్తామన్నా యాక్చువల్గా కస్టమర్స్కి డంప్ చేయమన్నా, ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేస్తామంటే గ్రౌండ్ నట్తో స్టార్ట్ చేస్తామన్నా. గ్రౌండ్ నట్, దాని తర్వాత సాఫ్లవర్ అంటే కుస్మ నూనె, తర్వాత సీసమే, తర్వాత కోకోనట్, మస్టర్డ్. ఈవెన్ కోకోనట్తో కూడా చాలా మంది మన ఆంధ్రలో వంటలు చేస్తున్నాం. కాకపోతే ఒకటి చిన్న సజెషన్ ఏం చెప్తామన్నా, ఇంట్లో చేసే వాళ్ళు ఎవరికి చెప్పొద్దు అని చెప్తాము. ఏది కోకోనట్ లేడీస్ చేస్తుంటారు కుకింగ్, మీరు ఎవరికి చెప్పకండి అని చెప్తాం. ఎందుకు? ఆ కోకోనట్ అనేది మనకి అదొక సైకాలజీ కన్నా తెలియదు యాక్చువల్లీ. ఇట్స్ వెరీ గుడ్ ఆయిల్, వెరీ కోల్డ్, మధ్య కొంచెం మారారు కొద్దిగా. అందుకే ఆ ప్రికాషన్ ఇప్పుడు ఒక 1 month 10 days అలవాటు అయిపోయింది అనుకోండి, మీకు అది ఫీలింగ్ రాదు యాక్చువల్లీ. కోకోనట్ అని చెప్పినా కానీ ఏం కాదు, స్టార్టింగ్ లో మాత్రం చెప్పకుండా మేము అది సజెషన్ అంతే. ఓపెన్ అయినా తెలుస్తుంది. ఇప్పుడు మనకు లక్కీ లేదన్నా అక్కడేమో మైల్డ్ స్మెల్, ఎక్కువ స్మెల్ ఉంటుంది, మనం మైల్డ్ ఉంటుంది అనమాట. మైల్డ్ లో ఏంటంటే అప్పుడు వాళ్ళకి తెలియదు, బెనిఫిట్స్ తీసుకుంటాము, మైల్డ్ ఉంటుంది కాబట్టి తెలియదు అన్న. ఇంకా ఏ బాటిల్స్ లో ఏ సైజుల్లో ఉంటాయి అన్న? ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అవుతుందన్న 200 ml అన్న.
200 ml 200 స్టార్ట్ ml అవుతుంది. స్టార్ట్ అవుతుంది. 200 ml ఇది ఆ, ఇది హాఫ్ లీటర్ అన్న, హాఫ్ లీటర్. హాఫ్ లీటర్. దాని తర్వాత 1 లీటర్. ఓకే. తర్వాత 200 ml కాస్ట్ ఎంత అన్న? అన్న డిఫరెంట్స్ అన్న, డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి కదా, అచ్చా రైట్. డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఏం లేదన్న. ప్రైస్ ఎట్లా ఆరాగుతామంటే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పారు అన్న, మన దగ్గర ఎక్కడ తీసుకోవాలి ఎక్కువ తక్కువ అనేది మీకు తెలియదు. అవును. ప్రైజింగ్ కూడా ఎలా చార్జ్ చేస్తాం అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకేముందన్న, ఇక్కడ ఐఏ వాళ్ళ ఇంటర్ఫరెన్స్ కూడా ఉంటుందన్న ప్రైజింగ్లో. మీరు ఎక్కువ పెట్టొద్దు, మీకు లాభం వచ్చేటట్టు చూసి పెట్టండి అనేది గైడెన్స్ ఉంటుందన్న. ఓకే. మన ఇష్టం వచ్చినట్టు మనం చార్జ్ చేయలేము మనం. వాళ్ళు గైడెన్స్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత, అచ్చా. అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టామన్నా, నాకు కూడా ప్రాఫిట్ కావాలి, అంతే కదా. ఖర్చు పెడతాం, ప్రాఫిట్ చేసుకుని మేము రీజనబుల్గా ఉంటున్నాం. ఓకే. ఈ ప్రతి ఒక్క సీడ్కి ప్రతి ఒక్క ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేసి చేస్తామన్నా. ఇప్పుడు ఇది 1 లీటర్ అయిపోయింది కానీ ఇది 5 లీటర్స్ అన్న. ఇది ఓకే. 5 లీటర్స్ అనమాట యాక్చువల్లీ. రైట్. సో ఇందులో కూడా ఏందన్నా, ఎప్పుడు తయారు చేస్తాము, ఏ బ్యాచ్లో తయారైంది, రేటు, ఎప్పుడు ప్యాకింగ్ అనేది కూడా నీట్గా డీటెయిల్ ఉంటుంది. ప్లస్ ప్రతిదీ కూడా అన్న ఇక్కడ ఇట్లా చూడండి. ఇంక్యుబేటెడ్, గైడెడ్ అండ్ సపోర్టెడ్ బై అగ్రి బిజినెస్ యూనిట్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్. ప్రతి దానికి కూడా ఇది ఉంటుంది. సో ఇప్పుడు 5 లీటర్స్ అయితే అన్న సిటీలో కానీ ఎక్కడైతే మనము డిస్పాచ్ చేస్తున్నాం, డెలివరీ ఛార్జెస్ లేకుండా చేస్తాం. మీకైతే ఎట్లా పంపిస్తున్నామో అట్లా అందరూ కూడా. సో కొందరు కస్టమర్స్ ఇప్పుడు మహారాష్ట్రలో రీసెంట్గా స్టార్ట్ అయింది, ఒక 4-5 కస్టమర్స్ పంపిస్తున్నాం, కొరియర్లో పంపిస్తున్నాం. సో 2 రాష్ట్రాలు ఇప్పుడు ఒక రాష్ట్రం మహారాష్ట్ర పంపిస్తున్నాం. మేము ఇప్పుడు ఇనిషియల్ అయితే మేమే అబ్జర్వ్ చేస్తున్నాం, కొరియర్ ఛార్జెస్ కూడా ఏమి ఇవ్వట్లేదు. వెరీ గుడ్. సో స్టార్ట్ కస్టమర్స్ కాబట్టి మమ్మీ కూడా రైట్. ఇప్పుడు ఈ మిషన్ ఉందన్న, ఆయిల్ ఇంట్లో తీసుకోవచ్చు. చాలా బాగుంది కాన్సెప్ట్. చక్కగా మన స్టవ్ పక్కన పెట్టేసుకొని కర్రీ కావాలనుకున్నప్పుడు గుప్పడి వేసేసి 2 స్పూన్లు బట్టలు వేసుకున్నా కూడా ఆ సుఖమే వేరు. అంటే కొద్దిగా అక్కడ ఏమొస్తుంది, మడ్డు వస్తుంది కదా, కొద్ది రోజులు ఆగాలి నాకు, ఈరోజు చేసి రేపు వాడుకో ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మడ్ సెడిమెంట్ ఉంటుంది కదా, ఆ సెడిమెంట్ అంతా మళ్ళీ పర్లేదు అనుకుంటే వాడేయచ్చు, పర్లేదంటే వాడుకోవచ్చు. కానీ మనం అడ్వైస్ కరెక్ట్ ఒక 1 డే ఉండి అడ్వైస్ చేయాలి. లేదంటే ఇంకా ఎక్కువ స్మెల్ అయ్యే వరకు తినకపోవడం ఉంటుంది కదా, స్మెల్ వస్తుంది, గట్టిగా స్మెల్ వస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఒక 1 డే ఆగి వేసుకోమంటాం, అప్పుడు కొద్దిగా ఫిల్టర్ లాగా అవుతుంది. రైట్. అండ్ దీనికి పాడైంది అనుకో అన్న, ఏంటి పరిస్థితి అన్న? ఇప్పుడు మనమే డీలర్స్, టెక్నికల్ సపోర్ట్ ఉందన్న. 1 year వారంటీ ఉంటుందన్న. దాని తర్వాత ఏమన్నా మా షాప్ వచ్చి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. ఇంటికి వచ్చి చేస్తారా ఏమన్నా? లేదన్న, ఈ చిన్న మిషన్స్ కష్టం అన్న, ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ 1 year వరకు అంటే ఇబ్బంది లేదు. అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది వీడియోలో అయిపోతుందన్న. మీరు చూపించారంటే, వీడియో చూపిస్తే ఇది ఏం సింపుల్ టెక్నిక్, రాడ్ ఉంటుంది అంతే, ఆ వారంటీ ఉంటుంది, రాడ్ వారంటీ ఉంటుంది, మిగతా ఏముండదు అన్న. 1 year తర్వాత ఏదన్నా ఇది వస్తే అన్న. కోల్డ్ ప్రెస్ రంగం, దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది? ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది అన్న, ఎందుకంటే సీడ్స్ డెవలప్ అవుతుంది కదా, అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా సీడ్స్ రేట్ వస్తుందన్న. ఇప్పుడు అందరూ ఆయిల్ తీసుకున్నారు అనుకోండి, సీడ్ రేట్ పెరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది అన్న, హెల్తీగా తినాలనేది. కాకపోతే అందరికీ సరిపోదు కదన్న, అంతే కదా, అందరు తిన్నారంటే ఆ సీడ్ సరిపోదు అనమాట యాక్చువల్గా. సో ఎవరైతే అఫోర్డబుల్ చేస్తున్నారో, అది నమ్ముతున్నారు వాళ్ళకి. అంటే మీ పరిశ్రమకి ఏమైనా ప్రోత్సాహకాలు ఉన్నాయా? ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి కదా. అంటే మేమైతే ఏం తీసుకోలేదన్న, మేము అంతా డైరెక్ట్ పెట్టాము. సో మేము డైరెక్ట్ ప్లస్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఎవరైనా పెట్టాలనుకుంటే, మేము ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఎట్లా లైసెన్స్ తీయాలి, ఎలా తయారు చేయాలి, ఏ మార్కెటింగ్, సేల్స్ మాత్రం మేము రెస్పాన్సిబుల్ కాదు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఏ మిషన్ బాగుంటుంది, ఏది ఉంటుందని అన్ని ట్రైనింగ్ ఇస్తామన్నా. దానికి ఎందుకంటే అన్న, ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ని పెంచాలి, టోటల్ కన్జంప్షన్ పెంచాలి. యాక్చువల్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కన్జంప్షన్ పెంచాలి ఉద్దేశంతో మిషన్స్ కూడా చేస్తాము, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తాము, అన్ని డీటెయిల్గా చెప్తామన్న. సపోజ్ ఇప్పుడు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, బాటిల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, లైసెన్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా గైడ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మొత్తానికి తయారు చేసి పంపిస్తారు. మీకు మీరే కాంపిటీషన్ ఎంత తయారు చేసుకుంటున్నారు అనేది? కాంపిటీషన్ అనేది కాదన్న, ఎందుకంటే మనం టోటల్ ఓవరాల్గా డెవలప్ కావాలి. ఇప్పుడు ఏమవుతుందన్న, సపోజ్ మనం ముగ్గురం ఉన్నామన్న, మీరు కోల్డ్ ప్రెస్ అని చెప్పారు, నేను కోల్డ్ ప్రెస్ అని చెప్పాను, సార్ కోల్డ్ ప్రెస్ అని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్కి ఓహో ఇది కోల్డ్ ప్రెస్ ముగ్గురు చెప్తున్నారు బాగుంటుందని చెప్తారు. అలా చూస్తారా? సో అప్పుడు ఏమవుతుందన్న, ఇప్పుడు మనకు చాలా తక్కువ మంది వాడుతున్నారు, 1000లో 2-3 వాడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది వచ్చారనుకోండి అన్న, అప్పుడు 2 నుంచి 10% వెళ్తుంది, 10 మంది వాడడం. అప్పుడు ఏమొస్తుంది, అక్కడ ఏమొస్తుందంటే ఎవరు క్వాలిటీ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కస్టమర్.
సో మీరు అన్నట్లు నేనేమనుకుంటున్నా కాంపిటీషన్ కాదు, ఇది కొలాబరేషన్లో ఓకే, కొలాబరేషన్ కొలాబరేషన్ మోడ్లో వెళ్తున్నాను. మీరు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఆయిల్ అమ్ముతూ మిషన్లు అమ్మడం ఇట్స్ వెరీ, అదే అది కదా. యాక్చువల్లీ అమ్మొద్దు. అమ్మో. కానీ బట్ మనం ఏం చేస్తున్నాం కొలాబరేషన్ మోడ్లో వెళ్తున్నాం ఓకే, actually. ఓకే, ఓకే. ఎందుకంటే ఈ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఇమ్యూనిటీ బూస్టర్ అనుకోండి, అవును, కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తుంది, అవును. ఇవన్నీ బెనిఫిట్స్ ఉండడం వల్ల అన్న ఆరోగ్యం స్టాండర్డ్స్, మన హెల్త్ స్టాండర్డ్స్ పెంచాలన్న. పెంచాలి. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అన్న. వండర్ఫుల్. ఎందుకంటే నాకు కూడా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదన్న. ఓకే. ఎప్పుడు కూడా ఆ కార్పొరేట్లో కూడా మేము కాంపిటీషన్ అనేది ఎప్పుడు అనుకోలేదన్న. కొలాబరేషన్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ థింకింగ్ అన్న ఈ రోజుల్లో. రైట్. ఇప్పుడు అంటే గతంలో మన చిన్నప్పుడు ఇంకా అంతకన్నా ముందు గానుగలు తిప్పేవాళ్ళు, ఎస్ దాని ద్వారా Oil. ఆయిల్ తయారు చేసి ఎస్ ఎస్ పెట్టుకునేవాళ్ళు. ఎస్ ఎస్ అన్న. సో అక్కడ నుంచి చూసుకుంటే ఎస్ అన్న. ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఏంటి, ఓకే ఇక ముందు రాబోయే మార్పులు ఏంటి ఇండస్ట్రీలో? అన్న, ఇప్పుడు ఏమవుతుందన్న, స్టార్టింగ్లో ఏంటంటే మనకు ఎద్దులతో తిరిగేవాళ్ళం. అవును. ఎందుకంటే అప్పుడు మోటార్స్ లేవు మన దగ్గర ఫెసిలిటీస్. అవును. సో ఎద్దులు స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్టింగ్లో. అదే ఇప్పుడు మనం జర్మన్ తీసుకోండి అన్న, వాళ్ళు మిషన్స్ వాడేశారు అప్పటికి. ఓకే, అప్పటికే. వాళ్ళకి అప్పటికి వాడేశారు వాళ్ళు. ఆ, మనం ఇంక ఎద్దులో ఉన్నాం, వాళ్ళు మిషన్ స్టార్ట్ చేశారు. ఆ, సో ఇప్పుడు ఏమైందన్న, ఆ ఎద్దు నుంచి చెక్క గానుగ వచ్చింది, చెక్క గానుగ నుంచి ఆటోమైజ్డ్ మిషన్ వచ్చింది. అవును. ఎందుకంటే అన్న ఆటోమైజ్డ్ మిషన్లో ఏమవుతుందన్న, చేతి పెట్టాల్సిన అవసరం లేదు, హైజీన్గా వస్తుంది. ఈ రోజుల్లో మీరు చూసారన్న, ఆఫ్టర్ కరోనా అందరూ కొద్దిగా హైజీన్ అవును, hygiene మోడ్లో అంతే వచ్చేసారు కదా. actually. అవును. సో ఇప్పుడు కోల్డ్ ప్రెస్ వచ్చే వరకు ఏంటంటే వాళ్ళ చేతులు ఏం ముట్టాల్సిన అవసరం లేదు, ఓకే. గ్లౌస్తో సీడ్ వేస్తే చాలు. ఇప్పుడు అదే చెక్కది అనుకోండి, కొద్దిగా చేయి పెట్టాల్సి వస్తుంది, కొందరికి నచ్చట్లేదు. కానీ బట్ అది మనం అవాయిడ్ చేయలేం, ఓకే. తిప్పాలంటే అవాయిడ్ చేయలేము అనమాట. చెక్కది కాకుండా కొన్ని స్టీల్ కూడా ఉంటుంది. స్టీల్ కూడా ఉంటాయి, స్టీల్. అదే అన్న, ఇప్పుడు ఏంటంటే 60 degrees లోపల వస్తే విటమిన్స్ ఏం చేంజ్ కావాలి, ఏదైనా వాడు, ఏదైనా వాడు. ఓకే. ఈ ఆర్పిఎం అని ఇవన్నీ కన్ఫ్యూజన్ యాక్చువల్లీ. అవును. కొందరు ఏంటంటే 10 RPM 20 RPM 30 RPM అని ఇది చేస్తున్నాను. అంత పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవన్న. మనం ఏంటంటే టెస్ట్ చేయించామన్నా, న్యూట్రియన్స్ పార్ట్ సేమ్ ఉంటున్నాయి, వెరీ గుడ్. అన్నిట్లో కూడా న్యూట్రియన్స్ పార్ట్ సేమ్ ఉంటున్నాయి. కానీ రెగ్యులర్ ఆయిల్స్ కి వీటికి మాత్రం చాలా ఫరక్ చాలా ఉంటుందన్న. ఎస్ ఎస్. సో మా ప్రేక్షకులకు ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా మీ 100% అన్న, 100% ఉంటుంది, డిస్కౌంట్ ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నారో మిషన్ పెట్టి స్టార్ట్ చేస్తే అలా హెల్ప్ చేస్తాం. లేదు మన డిస్ట్రిబ్యూటర్స్ తీసుకొని దే కెన్ స్టార్ట్. చిన్న అమౌంట్లో స్టార్ట్ చేస్తే బిజినెస్ ఎక్స్పెన్స్ వచ్చినా దే కెన్ ఎక్స్పాండ్. కరెక్ట్. సో అన్ని ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు ఆయిల్ ఎందుకు వాడాలి, ఇది ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది ట్రైనింగ్ ఇస్తాము. చిన్న మోడల్ సపోజ్ 1.5 lakhs పెట్టారనుకోండి, చిన్న ప్లేస్లలో చేసుకొని దే కెన్ స్టార్ట్ ద ఆయిల్. ఇది అప్కమింగ్ ప్రాజెక్ట్ అన్న. వెరీ గుడ్. అవేర్నెస్ ఇప్పుడు 3 years ముందు చేశాను, ఇప్పుడు నేను చేశాను. 3 years ముందు ఏం చెప్పారంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేదన్న. మరి ఇప్పుడు ఏంటంటే కోల్డ్ ప్రెస్ అంటే అందరికి అర్థమైంది, అందరికి అర్థమైపోయింది, మనకు తెలిసిందే. మనం పూర్వం వాడాము కానీ మళ్ళీ మర్చిపోయాం మధ్యలో, మళ్ళీ స్టార్ట్ అయిందన్న. యాక్చువల్లీ కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేశారు, చేయడం వల్ల ముందుకెళ్తుంది. రైట్. ఫైనల్గా మా ప్రేక్షకులకి ఈ యొక్క కోల్డ్ ప్రెస్ ఆయిల్ గురించి ఏం చెప్తారు అన్న? ఫస్ట్ స్టార్ట్ చేయండి, మీరు ఒక 3 months వాడండి, యూ ఫీల్ ద డిఫరెన్స్. ఓకే. యూ ఫీల్ ద, ఇప్పుడు పికిల్స్ వచ్చాయన్న, అవును. దీంతో వాడండి, అచ్చా, యాసిడిటీ రాదు. అవునా? పికిల్స్ దీంతో పెట్టండి. ఓకే. 1 year బదులు అట్లీస్ట్ 1 year 2 months 1.5 year షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. న్యాచురల్గా వాడుతున్నాం కదా, ఏం కలపట్లేదు కదా ఆయిల్స్లో. అవును. సో పికిల్స్ కూడా లైఫ్ పెరుగుతుంది, యాసిడిటీ తగ్గుతుంది, బా, ఇండైజెషన్ కానీ అట్లాంటివి తగ్గుతుంది. పికిల్స్ ఈజ్ ద బెస్ట్ అన్న. పికిల్ సీజన్ ఉంది కాబట్టి పికిల్స్ అన్ని పెట్టుకుంటే హ్యాపీగా 1.5 year వస్తుంది. అదే ఇండియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? ఇట్స్ ఎ క్వాలిటీ అన్న. ఇట్స్ 100% ప్యూర్, 100% కాంప్రమైజ్డ్ క్వాలిటీ. ఎస్, 100% క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కామన్, సీడ్స్ కాడ కాంప్రమైజ్ కామన్. ఓకే. దట్ ఈస్ అవర్ ఫస్ట్ మోటో. ఓకే. ఎందుకన్నా బిజినెస్ చేయాలంటే ఎన్నో ఉన్నాయన్న. అవును. హెల్త్ దగ్గర మనం ఆడుకోవాల్సిన బాధ్యత కాదు మనది. యాక్చువల్గా ఒక కార్పొరేట్ నుంచి వచ్చి నేను కూడా ఒక బిజినెస్ పెట్టాను, నాకు కూడా ఏంటంటే క్వాలిటీ ఇవ్వాలి అనేది ఫస్ట్ మైండ్లో ఉందన్న. క్వాలిటీ ఇస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న కస్టమర్స్ అన్న ఆల్మోస్ట్ 3 years నుంచి కంటిన్యూ ఉన్నారు. అంటే అడిక్ట్ కూడా అయిపోయారు, అడిక్ట్ కూడా అయిపోయారు కొందరు కస్టమర్లు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మేము చెప్తాం అందుకే ఒకరోజు టైం ఇవ్వండి అని చెప్తాం, ఈ రోజు చెప్తే ఇవ్వండి. కొందరికి చెప్తుంటే మార్నింగ్ చెప్తారు, ఈవినింగ్ వరకు, ఎందుకంటే మళ్ళీ రేపు అయిపోతుంది, అడిక్ట్ అయిపోతుంది. ఎందుకు మెయిన్ ఏంటంటే సీడ్స్ అన్న, మేజర్ ఈ సీడ్స్, నో అడల్ట్రేషన్. నేను ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి కానీ ఏమి చేయకుండా ప్యూర్గా ఇవ్వండి. ఎస్, సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్, సతీష్ అన్నతో ఒక అద్భుతమైన సెషన్ ఇది. అంటే ఏంటి, నేను సామాన్లు అమ్ముతున్నాను అనుకోకండి, ప్రజల ఆరోగ్యం అనేది, మీ ఆరోగ్యం అనేది టాప్ ప్రయారిటీ. మన ఆరోగ్యం మనకు తెలియదు. నేను చెప్పాను కదా, కిలో పల్లీలే మార్కెట్లో 200 దొరుకుతుంటే, కిలో పల్లి నూనె ఒక పెద్ద కంపెనీ వాళ్ళు
₹180 ఎలా ఇస్తున్న ఆలోచన మనకు రావాలి. సరే ఇప్పటిదాకా మనం వాడేసాం, నష్టపోయాం. ఇక నుంచి అయినా చూడండి ఈ మిషన్ ఇంట్లో అలా పెట్టుకొని మీ పక్కన పెట్టుకొని హ్యాపీగా హెల్దీ ఆయిల్కి మించింది లేదు ఇంకా మనకి తెలుసు. ఇంట్లో అసలైన వనరు అదే. కాబట్టి ఈ మిషన్ కొనుక్కోండి. లేదా ఈ ఆయిల్స్ కూడా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే సతీష్ అన్న మీ ఇంటికే పంపిస్తాడు. హైదరాబాద్లో అయితే, మరి డిస్ట్రిక్ట్లో అయితే పంపిస్తాం. రైట్, డిస్ట్రిక్ట్లో అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ తీసుకొని చార్జెస్ ఏమన్నా డెలివరీ చార్జెస్ ₹10 లీటర్కి చిన్న పెట్టేసుకుంటే మీ ఇంటికి హ్యాపీగా సేఫెస్ట్. ఇది చూడండి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. సో దీన్ని బాగా ఫిల్టర్ చేసి ఇచ్చారు. ముఖ్యంగా నేను వాడుతున్నా. నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు పిలిచాను అంటే 2 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను. అద్భుతంగా ఉంది. మంచి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఆయిల్ కాబట్టి ఇండి యుగాని దాన్ని నేను ప్రమోట్ చేస్తాను, నేను సజెస్ట్ చేస్తున్నాను. మీరు వాడండి. వాడి చూసి మీరు కింద వీడియో కింద కామెంట్ పెట్టండి. సో దట్ మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.